ఆర్మీ కళ్యాణ్తో మాట్లాడినా, ఏమన్నా ఏంది పరిస్థితి ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తామని అడిగా. ఆయన ఏమంటాం, లేదు తమ్ముడు నేను ఖచ్చితంగా ఇప్పుడు గెలిచాను కదా, ఖచ్చితంగా మళ్ళీ ఆర్మీలోకి పోతాను అన్నాడు. ఆర్మీ కూడా చెప్పిండు ఇప్పుడు అగ్ని పరీక్షలు అగ్ని పరీక్షలు ఏమన్నాడంటే, ఒకవేళ అతను ఏమన్నాడంటే నాకు యాక్టర్ కావాలని కోరిక ఉండి యాక్టర్ అయ్యే ఛాన్స్ లేక నేను ఆర్మీలోకి వెళ్ళిపోయాను. ఒకవేళ ఇందులో నాకు క్లిక్ అయితే నేను అది ఆర్మీ అనే జాబ్ వదిలేస్తా అని చెప్పాడు. అది మీకు తెలుసు. కానీ ఈసారి కప్పు కొట్టిండు మా కామన్ మ్యాన్ కళ్యాణ్ గారు. ఆర్మీ జాబ్ వెళ్ళడు. అలాంటి మన కోసం మూవీస్ కానీ యాక్టింగ్ కానీ చేస్తాడు ఫిక్స్. సరే మన కోసం మూవీస్ యాక్టింగ్ చేస్తాడు, కానీ ఆర్మీలో కూడా పని చేస్తాడు. మళ్ళీ పక్కగా ఆర్మీలో పని చేస్తేనే ఇది ఫస్ట్ దేశ సేవ, ఆ తర్వాతే సామాజిక సేవ. కాబట్టి ఇవన్నీ కూడా చూసుకుంటే మనం ఇప్పుడు దాకా ఈ బిగ్ బాస్ సీజన్ ఏ బిగ్ బాస్ సీజన్ లో జరగనటువంటి, ఏ బిగ్ బాస్ చరిత్రలో చూడనటువంటి ఎంతలో ఈ బిగ్ బాస్ లోనే మనం చూసాం. చూడండి, ఆర్మీలో పనిచేసే అని ఎక్కడ, ఇది ఎక్కడ ఉంది, అన్నపూర్ణ స్టూడియో ఎక్కడ ఉంది, బిగ్ బాస్ ఎక్కడ ఉంది, సరే ఏడ పక్కనే ఉందిలే. ఇవన్నీ కూడా ఏంటంటే ఎవరి కోసం, మన కోసమే. కాబట్టి మీరంతా ఏం చేయాలంటే ఈసారి బిగ్ బాస్ లో ఉన్న మైండ్ బాగా ఫోకస్ చేయాలన్నమాట. మనం ఎవరికి ఓటేస్తున్నాం, ఓటేస్తే మనకు ఎవరికి అవకాశం, ఎవట్ల ఛాన్స్ అదే కదా. నేను వెళ్తా కానీ ఎవట్ల ఛాన్స్ ఒక మనిషిగా గుర్తించట్లేదా. కామన్ మ్యాన్ గా కూడా నేను పండ్ర పోయా అడిగినా, బిగ్ బాస్ అడిగినా నాకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వండి అడిగినా. నీలాంటి పండ్రాడు రా నువ్వు, దీనికి నా బతికే అంత అన్నది ఏం చేయడం చూడు, పేరు చూడటం చూడు, ముఖం చూడు ఎట్టుందని. అదే వదిలి వదిలి అయితే ఇన్ని రోజులు ఆర్మీ కళ్యాణం కోసం మన పేదవాళ్ళందరూ వేసిన ఓట్లు, మనం పడిన కష్టం సాధించాం, మనమే గెలిచాం. జై జవాన్ జై కిసాన్ గెలిచాం, మనమే గెలిచాం. చూశారు కదా, ఎప్పుడైనా సరే కష్టపడితే కష్టపడ్డారు, మనమే గెలిచాం అంతే. జై కిసాన్ ఎందుకు వచ్చింది మళ్ళీ? జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. జై కిసాన్ ఎందుకు వచ్చింది మళ్ళీ? కిసాన్ అంటే ఏంది, ఆయన ముఖ్యం ఈయన ముఖ్యం.